బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బీజేపీ అగ్రనేతలతో సమావేశానంతరం టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీతో పొత్తు ఖరారైందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నామని నేతలకు తెలిపారు. బీజేపీకి 6 అసెంబ్లీ 5 లోక్సభ సీట్లు ఇచ్చామన్నారు. ఏపీ ఉజ్వల భవిష్యత్తు విభజన హామీల అమలు సహా అరాచక పాలనను అంతమొందించేందుకే పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. సాయంత్రం హైదరాబాద్ వస్తున్నట్లు పార్టీ నేతలకు సమాచారం అందించారు. పొత్తులపై ప్రకటన కూడా వస్తుందన్నారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశానంతరం పొత్తుపై ఒక క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు సీట్లు అంటే ఏ స్థానాలు బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారు పొత్తులు అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడి ఈ మేరకు శ్రేణులకి సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిలక్ అందిస్తారు. తిలక్, చెప్పండి, ఫైనల్ గా బీజేపీకి 6 ఎంపీ సీట్లు 5 అసెంబ్లీ సీట్లు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అసలు బీజేపీ అగ్రనాయకత్వంతో ఏ రకమైన చర్చలు జరిగాయి, ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, అసలు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, బీజేపీ తోటి పొత్తుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది అనే అంశాలను ఆయన కులకషంగా పార్టీ సీనియర్ నేతలతోటి చర్చించడం జరిగింది. ఈ టెలికాన్ఫరెన్స్ లో ఏదైతే నాయకులతోటి ఆయన చెప్పారో ఖచ్చితంగా రాష్ట్రంలో వైసీపీ అధికార పార్టీని ఎదుర్కోవాలి అంటే కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న రాబోయే అధికారంలోకి రాబోయే బీజేపీ తోటి ఖచ్చితంగా సయోధ్యతోటి వెళ్లాల్సిందే. ఎందుకంటే వ్యవస్థలన్నీ కూడా కేంద్ర ఎలక్షన్ కమిషన్ కానీ, పోలీసు వ్యవస్థ కానీ, అదేవిధంగా మొత్తం మిగిలిన వ్యవస్థలన్నింటినీ కూడా కేంద్ర కనుసన్నల్లోనే పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అవి మనకి కూడా ఉపయోగపడతాయి. ఈ వ్యవస్థలన్నింటినీ సక్రమంగా వాటి పని అవి చేసుకునేలాగా చేయాలన్నా కూడా కనీసం జాతీయ పార్టీ తోటి పొత్తు మనకి ఖచ్చితంగా అవసరం. బీజేపీకి ఓట్ల శాతం లేకపోయినప్పటికీ కూడా వ్యవస్థలన్నింటినీ సక్రమంగా పనిచేసేలా చేయటం బీజేపీతో ఉంటేనే సాధ్యం అవుతుంది అనే ఉద్దేశంతోనే బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయన పార్టీ నేతలకు ఆయన టెలికాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. బీజేపీకి 5 పార్లమెంట్ స్థానాలు అంటే 1 జనసేన ఇవ్వడంతో 6 పార్లమెంట్ స్థానాలలో బీజేపీ పోటీ చేస్తుంది. 3 పార్టీలు కలిసే మనం ఎన్నికలకు వెళ్తున్నాము. అయితే కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది సీనియర్లకు, కొంతమంది ఇప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జీలకు కొన్ని సీట్లలో వారి సీట్లు కోల్పోతున్న పరిస్థితి ఉంది. వారందరినీ కూడా పార్టీ తగు విధంగా ఆదరిస్తుంది. వారికి ప్రాముఖ్యత గల పోస్టులు ఇస్తుంది. రాబోయే రోజుల్లో వారి సేవలను పార్టీ గుర్తిస్తుంది అని కూడా వారికి సముదాయించే ప్రయత్నం. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా పొత్తుతోటి మనం వెళ్తున్నాము. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం ఖాయం. కాబట్టి నేతలు, అదేవిధంగా కేడర్ అందరూ కూడా సహకరించాలి అని చెప్పేసి చంద్రబాబు వారందరికీ విజ్ఞప్తి చేశారు. యామిని. రైట్ తిలక్, థ్యాంక్ యూ.